వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు ఆయన ఎవరు ప్రకాశం పంతులు గారు సంజీవయ్య గారు ఉన్నప్పుడు పెన్షన్లు అందలేదా ఏమండి? ఇవాళ పెన్షన్ అందిస్తాను వాలంటరీ వ్యవస్థ కావాలా? ఆ రోజున పెన్షన్లు ఎన్ని, ఇవాళ పెన్షన్లు ఎన్ని? నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు సమయంలో కూడా పెన్షన్లు అందాయి. ఇవాళ ఎలా అందుతున్నాయి తెలుసా నీకు? అసలు జ్ఞానం ఉందా నీకు? బుద్ధి ఉందా? అసలు వాలంటరీ వ్యవస్థలో పెన్షన్లు ఏ విధంగా అందుతున్నాయో తెలుసా నీకు? ఇప్పుడు వెళ్ళి కనుక్కున్నావా? కనుక్కున్నావా? ఉదయమే 5 గంటలకి 1వ తారీఖున వెళ్లి తలుపు తట్టి వృద్ధుల చేతిలో 2700 రూపాయలు పెడుతుంటే వారి ఆనందాన్ని చూడలేకపోతున్నావు నువ్వు. వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ప్రజల వద్దకు పాలన వెళుతుంది. గడప గడపకి సంక్షేమ కార్యక్రమాలు అందించటం కోసం తాపత్రయపడుతున్న హృదయం జగన్మోహన్ రెడ్డి గారి హృదయం. అది చూసి భరించలేక ఎక్కడ మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పేమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,000 మంది వాలంటీర్స్ ప్రభుత్వం యొక్క అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తుంటే దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా జెండా ఎగరేస్తారు అనేటువంటి భయంతో అల్లడిపోతున్నారు. నువ్వు నీ దుష్ట చతుష్టయం. ఏదో ఒక విధంగా ఈ వాలంటరీ వ్యవస్థ మీద దాడి చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థని అన్పాపులర్ చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థని కోర్టులకు వెళ్ళి దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి తాపత్రయమే నీకు కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా నీకు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గౌరవించాలనేటువంటి జ్ఞానం కూడా నీకు కనిపించడం లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ లేదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పండి, మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని అనలైజ్ చేసుకోండి. నేను మనవి చేస్తున్నా. అప్పుడే ఆవేశం వస్తుంది. మీరు చూశారు ఎప్పుడన్నా? అంటాడు, అనగానే ముందున్నోడు అని లేస్తాడు, ఇంకోటి హా 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 అంటాడు, వాళ్ళని చూసి రెచ్చిపోతాడు. కాసేపాకి మళ్ళీ ఇలా అంటాడు, ఇలా ఇంకోటి హా ఓ అంటాడు. పిచ్చి జనాన్ని ముందు పెట్టుకొని పిచ్చి కూతలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. కారణం ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ నిన్ను ఆవహించి ఉంది. అప్పుడే ఆవేశం, అప్పుడే ప్రేమ, అప్పుడే కోపం, అప్పుడే తిట్లు, అప్పుడే పొగడ్తలు. క్షణం క్షణం మారిపోతుంది. ఐ లవ్ యూ అంటాడు, కాసేపు ఐ హేట్ యూ అంటాడు. నేను మహాత్మా గాంధీని అంటాడు, లేదు 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 నేను చగువీరాని విప్లవకారుణ్ణి అంటాడు. స్వామి వివేకానంద నాకు బాగా ఆదర్శవంతుడు అంటాడు. తరువాత నాకు కాను సన్యాల్, మావో షెఠుంగ్, కమ్యూనిస్టులు నాకు ఆదర్శం అంటాడు. ఏమిటిది నాకు అర్థం కాల. అసలు క్లాస్ వార్ చేసేవాడు ఇంటి పేరు పెట్టుకుంటాడు కానీ ఇంటి పేరు చివరి రెడ్డి పెట్టుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి పెట్టుకున్నాడే. ఆయన అసలు క్లాస్ వారి గురించి మాట్లాడే అవకాశం ఎక్కడుంది అంటాడు. అసలు క్లాస్ వారికి ఆద్యుడు తరిమిల నాగిరెడ్డి అంటాడు. వారే వా, ఏమి డిజార్డర్ అయ్యా నాకు అర్థం కాలేదు. అప్పుడే కోపం, అప్పుడే ఆవేశం, అప్పుడే ప్రేమ, ఇవన్నీ రకరకాలుగా డిజార్డర్స్ ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఎక్కడ క్షణం కూడా నిలబడలేవు.